శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. శ్రీ సాయి సచ్చరిత్ర చాప్టర్ 10. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవితము తీరు, వారి పండుకొను బల్ల, షిరిడీలో వారి నివాసము, వారి బోధలు, వారి యనకువ, అతిసులభ మార్గము. ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తియందుంచుకొనుము. ఏలన వారు ప్రతి మనుజునకు మేలు చేయుటయందే లీనమయ్యుండువారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానములో మునిగియుండేవారు. వారిని జ్ఞప్తియందుంచుకొనుటయే జీవన్మరణముల సమస్యకు పరిష్కారము చేసినట్లగును. సాధనములన్నిటిలో నిదియే గొప్పది, అతి సులభమైనది, వ్యయ ప్రయాసలు లేనిది. కొద్ది శ్రమవలన గొప్ప ఫలితము పొందవచ్చును. అందువలన మన బుద్ధి సరిగా నున్నప్పుడే ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించవలెను. ఇతర దైవతములు కొలువు భ్రమ. గురువొక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన యదృష్టమును బాగుచేయగలరు. మనము వారిని బాగుగా సేవించినచో సంసారబంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయశాస్త్రము, మీమాంస మొదలగునవి చదువనవసరము లేదు. కష్టములు, విచారములు అనే సముద్రములో వారిని మన జీవిత కర్ణధారిగా జేసికొన్నచో మనము సులభముగా ఈ సాగరమును దాటగలము. సముద్రములు, నదులు దాటునప్పుడు మనము ఓడ నడపేవాని యందు నమ్మకముంచినట్లు, సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మకముంచవలెను. సద్గురువు భక్తుల యొక్క యాంతరంగిక ప్రేమ, భక్తులను గమనించి వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, భక్తుల యనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయములో బాబా ఎక్కడుండెను, ఏలాగుండెను, ఎట్లు పండుకొనుచుండెను, ఎట్లు బోధించుచుండెను మెదలగునవి చెప్పుదుము. బాబా వారి విచిత్రశయ్య. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెను చూచెదము. నానాసాహెబు డేంగ్లే బాబా నిద్రించుటకై ఒక కర్రబల్లను తెచ్చెను. దాని పొడవు 4 మూరలు, వెడల్పు 1 జానెడు మాత్రమే యుండెను. ఆ బల్లను నేలపై వేసి పండుకొనుటకు మారుగా దానిని మసీదు యొక్క వెన్నుపట్టెలకు ఉయ్యలవలె వ్రేలాడునట్లు పాత చినిగిన గుడ్డపీలికలతో గట్టి బాబా పండుకొన మొదలిడెను. గుడ్డపీలికలు పలుచనివి, బలములేనట్టివి. అవి బల్ల యొక్క బరువును ఎట్లు మోయగలిగెనో యనునది గొప్ప సమస్యగా నుండెను. ఇంకను బాబా యొక్క బరువును కూడా కలిపినచో నవి ఎట్లు భరించుచుండెననునది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యెను. ఎలాగునైతే నేమి ఇది బాబా లీలలలో నొకటి యగుటచే పాతగుడ్డ పీలికలే ఎంత బరువును మోయగలిగెను. ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రియంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహుడగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన యా దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి ఎందరకు నాశ్చర్యము కలిగించుచుండెను. అనేకమంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట, దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండెడివారు. కాని బాబా ఎవరికి అంతు తెలియనివ్వలేదు. జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుటచే బాబా విసుగుచెంది యా బల్ల నొకనాడు విరచి పారవైచెను. బాబా స్వాధీనములో అష్టసిద్ధులుండెను. బాబా వాని నభ్యసించలేదు, కోరనులేదు. వారు పరిపూర్ణులు గనుక అవి సహజముగానే వారి కలవడెను. బ్రహ్మము యొక్క సగుణావతారము. 3.5 మూరల పొడవు మనుష్యునివలె సాయిబాబా గాన్పించినను వారి అందరి మనములం దుండెడివారు. అంతరంగమున నిర్వామోహులు నిస్పృహులైనప్పటికీ బహిరంగముగా బాబా లోకులమేలు కోరువారు వానిగా గనిపించువారు. లోలోపల వారికెవరియందును అభిమానముండెడిది కాదు. కాని బయటికి కోరికల పుట్టయన్నట్లు కనిపించువారు. అంతరంగమున శాంతమునకు ఉనికి పట్టైనను చంచల మనుష్కునివలె గనిపించుచుండెను.
లోపల పరబ్రహ్మస్థితి యున్నప్పటికి బయటకు దయ్యమువలె నటించుచుండెడివారు. లోపల యద్వైతి యైనను బయటకు ప్రపంచమునందు తగుల్కొనిన వానివలె గాన్పించుచుండెను. ఒక్కొక్కప్పుడందరను ప్రేమతో చూచెడివారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసరుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారిని కౌగిలించుకొని నెమ్మదిగాను ఓరిమితోను చంచలము లేనివానివలెను గనిపించుచుండెను. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారు. భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు. వారెల్లప్పుడూ నొకే యాసనమందు కూర్చుండువారు. ప్రయాణములు చేసెడివారు కారు. వారి దండము చిన్న పొట్టికర్ర. దానిని సదా చేతిలో నుంచుకొనెడివారు. ఇతరమైన యాలోచనలేమియు లేక ఎప్పుడు శాంతముగా నుండువారు. ఐశ్వర్యమును గాని పేరు ప్రతిష్టలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే జీవించెడువారు. అట్టి జీవితము వారు గడిపిరి. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ యనెడివారు. భగవంతుడే యజమాని యని దాని భావము. భక్తులయందు సంపూర్ణ ప్రేమ కలిగియుండెడివారు. ఆత్మజ్ఞానమునకు ఉనికిపట్టుగాను దివ్యానందమునకు పెన్నిధిగాను గనుపించుచుండువారు. ఆద్యంతములు లేని యక్షయమైనట్టి భేదరహితమై నట్టిది బాబా యొక్క దివ్యస్వరూపము. విశ్వమంతయు నావరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడీ సాయి అవతారముగా వెలసెను. నిజముగా పుణ్యులు అదృష్టవంతులు మాత్రమే యా నిధిని గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజమైన శక్తిని కనుగొనలేనివారు బాబాను సామాన్య మానవునిగా నెంచినవారు. ఇప్పటికి అట్లు భావించువారు దురదృష్టవంతులని చెప్పవచ్చును. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మతేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించి గాని వారి సరియైన జన్మతేదీగాని ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో నుండుటను బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల వయస్సున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు మాత్రమచ్చట నుండిరి. హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులైపోయిరి. కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున గనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటీలు పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటినుంచి 60 సంవత్సరములు షిరిడీ వదలక ఎచ్చటనే యుండిరి. అటు పిమ్మట 1918 సంవత్సరములో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838 సంవత్సర ప్రాంతములందు జన్మించియుందురని భావింపవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు 17వ శతాబ్దములో రామదాసను యోగిపుంగవుడు 1608 నుండి 81 వర్ధిల్లెను. గో బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వీరికి స్నేహము కుదుర్చుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు ఈ దిగువ సలహా ఇచ్చడివారు. హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదములేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి యుండుడు. బుద్ధితో ప్రవర్తింపుడు. జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్లగాని ఘర్షణ వల్లగాని ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుడు. ఇతరులతో పోటీ పడకుడు. మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో నేదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైవ మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క బోధ. ఇది ఇహమునకు పరమునకు కూడా పనికివచ్చును. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ, చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మికాడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది
వారి వద్దనుంచి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కాని మతమనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారపవిత్రులు. సాయిబాబా తన గొప్పతన మెన్నడును ప్రదర్శించవలెనను కొనలేదు. వారికి శరీరాభిమానము ఏమాత్రము లేకుండెను. కాని భక్తులయందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండెడిది. నియత గురువులని అనియత గురువులని. గురువులు రెండు విధములు. నియత గురువులనగా నియమింపబడినవారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైన సలహానిచ్చి మన యంతరంగముననున్న సుగుణమును వృద్ధిచేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వాభిప్రాయము పోగొట్టి యోగమును ప్రతిష్ఠించి తత్వమసి యగునట్లు చేయును. సర్వవిధముల ప్రపంచ జ్ఞానమును బోధించుగురువులనేకులు గలరు. కాని మనలనెవరైతే సహజస్థితియందు నిలుచునట్లు జేసి మనలను ప్రపంచపుటునికికి అతీతముగా తీసుకొని పోయెదరో వారు సద్గురువులు. సాయిబాబా ఎట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూతభవిష్యద్వర్తమానములన్నిటిని చెప్పువారు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును జూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. దుర్మార్గుల యవసరముల గూడ దీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. వారు మానవ శరీరముతో నున్నప్పటికీ వారికి శరీరమందుగాని గృహమందుగాని యభిమానము లేకుండెను. వారు శరీరధారుల వలె గనిపించినను నిజముగా నిశ్శరీరులు. జీవన్ముక్తులు. బాబాను భగవానునివలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. తినుచు త్రాగుచు తమ దొడ్లలోనూ పొలములలోనూ పని చేసుకొనుచు వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తియందుంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగియుండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు అజ్ఞానులైనప్పటికీ ప్రేమతో పాటలను కూర్చుకొని వారికి వచ్చు భాషాజ్ఞానముతో పాడుచుండిరి. వారికి అక్షరజ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము తెలివివలన రాదు. కాని యది యసలైన ప్రేమవలన వెలువడును. సిసలైన కవిత్వము స్వచ్ఛమైన ప్రేమచే వెలువడును. బుద్ధిమంతులది గ్రహించగలరు. ఈ పల్లె పాటలన్నీయు సేకరింపదగినవి. ఏ భక్తుడైన వీనిని శ్రీ సాయిలీల సంచికలో ప్రకటించిన బాగుండును. బాబావారి యనకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. బాబాలో ఈ గుణములన్నీయునుండెను. భక్తుల కొరకు శరీరరూపముగా అవతారమెత్తెను. వారి దయాదాక్షిణ్యములు వింతైనవి. వారు భక్తులను తన వద్దకు లాగుకొనుచుండిరి. లేనియెడల వారి సంగతి ఎవరికి తెలిసియుండును? భక్తుల కొరకు బాబా పలికిన పలుకులు సరస్వతీదేవి కూడా పలుకుటకు భయపడును. ఇందొకటి పొందుపరచుచున్నాము. బాబా మిక్కిలి యనకువతో నిట్లు పలికెను. బానిసలలో బానిసనగు నేను మీకు రుణస్థుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ యశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి యనకువ? దీనిని ప్రచురించి బాబాను కించపరిచితినని ఎవరైన యనినచో వారిని క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామజపము చేసెదను. ఇంద్రియ విషయముల ననుభవించువానివలె బాబా పైకి కనిపించినను. వారికి వానియం దేమాత్రమభిరుచి యుండెడిది కాదు. అనుభవించు స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించునప్పటికీ దేనియందు వారికి రుచి యుండెడిది కాదు. వారు చూచుచున్నట్లు గాన్పించినను వారికి చూచుదానియందు శ్రద్ధలేకుండెను. కామమన్నచో వారు హనుమంతునివలె యస్ఖలిత బ్రాహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్యస్వరూపులు. కోరిక
కోపము మొదలగు భావములకు విశ్రాంతి స్థలము. వేయేల వారు నిర్మములు, స్వతంత్రులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకొక యుదాహరణము. నానావల్లి. షిరిడీలో విచిత్ర పురుషుడొకడుండెను. అతని పేరు నానావల్లి. అతడు బాబా విషయములను, పనులను చక్కపెట్టుచుండువాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి గద్దెపైనుంచి బాబాను దిగుమని కోరెను. అతనికి దానిపై కూర్చుండ బుద్ధి పుట్టెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావల్లి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునుమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావల్లి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీదనుంచి దిగి పొమ్మనినను దానిపై నింకొకరు కూర్చొనినను. బాబా ఎట్టి యసంతుష్టి వెలిబుచ్చలేదు. నానావల్లి ఎంత పుణ్యాత్ముడో, భక్తుడో కాని బాబా మహాసమాధి చెందిన 13వ నాడాతడు దేహత్యాగము చేసెను. అతిసులభ మార్గము. యోగీశ్వరుల కథాశ్రవణము, వారి సాంగత్యము. సాయిబాబా సామాన్యమానవునివలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి యసామాన్యమైన కౌశల్యము బుద్ధియు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తన భక్తుల మేలుకొరకే. వారు ఆసనములు గాని, యోగాభ్యాసములు గాని, మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు బెట్టి సాయియను నామమును మాత్రము జ్ఞప్తియందుంచుకొనుమనిరి. అట్లు చేసినచో మీ బంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగయోగము మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. అవి ఇతర వర్ణముల వారికి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది యాలోచించకుండా యొక్క నిముషమైన నుండలేదు. దానికేదైన ఇంద్రియ విషయము జ్ఞప్తికి దెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి దెచ్చినచో దానినే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తియందుంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి ఊజయు కీర్తనయు. యోగీశ్వరుల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభసాధ్యమైనది. వారి కథలు సంసారమునందుగల భయములన్నిటిని పారద్రోలి పారమార్థిక మార్గమునకు దీసికొనిపోవును. కాబట్టి ఈ కథలను వినుడు, వానినే మననము చేయుడు, జీర్ణించుకొనుడు. ఇంతమాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీలు, తక్కిన జాతులవారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగుల్కొని యున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు, వారు తప్పక నిన్ను ఆశీర్వదించగలరు. ఇది మిక్కిలి సులభమైన మార్గము. అయితే ఎందరూ దీనినెందుకవలంబించరు అని అడుగవచ్చు. కారణమేమన భగవంతుని కృపాకటాక్షము లేనియెడల యోగుల చరిత్రలను వినుటకు మనస్సు అంగీకరించదు. భగవంతుని కృపచే సర్వము నిరాటంకము, సులభము. యోగీశ్వరుల కథలు వినుట ఎనగా వారి సాంగత్యము చేయుటే. యోగీశ్వరుల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన యహంకారమును, శరీరాభిమానమును నశింపజేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్యరూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందలి మన యభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమున నడుపును. మీకు భగవన్నామస్మరణయు, పూజ, భక్తి వంటి ఇతర సాధనములు లేనియెడల యోగీశ్వరుల యాశ్రయమునే జేయుదురు. అందుకొరకే యోగీశ్వరులు వారంతటవారు భూమిపై నవతరించుదురు. ప్రపంచ పాపముల తొలగ జేయునట్టి గంగా, గోదావరి, కృష్ణా, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా యోగులు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని భావించుచుండును. అట్టిది యోగుల వైభవము,
మన పూర్వజన్మ సుకృతముచే మనము సాయిబాబా పాదములను బట్టితిమి. ఈ అధ్యాయమును సాయిబాబా రూపమును ధ్యానించుచు ముగించెదము. మసీదు గోడ కానుకొని ఉదీ మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందరస్వరూపుడును. ఈ ప్రపంచము మాయయని చింతించువాడును. పరిపూర్ణానందములో మునిగియుండు వాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 10వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.